హాయ్ వ్యూయర్స్ అందరికీ. ఇవాళ సండే స్పెషల్ మటన్ కీమా అన్నమాట. నాన్ వెజ్ రెసిపీ. ఇది మీకు ఎంత ఈజీ అంటే అంత ఈజీగా నేను మీకు చూపిస్తాను. మన రెసిపీ టేస్టీగా ఎట్లా చేయాలో చూద్దాం రండి మన బాబీ వ్లాగ్స్ కిచెన్లో. రెసిపీలో కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నాము. వేడయ్యాక 2 స్పూన్స్ జీలకర్ర వేయాలి. జీలకర్ర వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ప్లస్ పచ్చిమిర్చి 2 వేసేసుకున్నాము. దాన్ని మనం కట్ చేసుకొని నేను ఆల్రెడీ రెడీగా పెట్టాను. సో అవి వేసేసుకొని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు మీరు కలుపుతూ ఉండాలి. మీరు 5 మినిట్స్కి ఇవి గోల్డెన్ బ్రౌన్ అవుతాయి అన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కంపల్సరీ. గోల్డెన్ బ్రౌన్ అయ్యాక మనము దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఒక 1.5 స్పూన్ సరిపోతుంది మీకు. నేనైతే 1/2 కిలో రెసిపీకి నేను చేస్తున్నాను. సో ఈ 2 అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లస్ ఉల్లిగడ్డలు మనం కలుపుకొని మనము దీని లోపల మనం కడిగి పెట్టుకున్న కీమా ఉంది కదా, మటన్ కీమా. సో అది మనం యాడ్ చేసుకుంటాం. ఇది ముందుగా ఇట్లా అతుక్కొని ఉంటుంది. మనం కంటిన్యూ కలుపుతూ ఉంటుంటే విడివిడిగా అయిపోతుంది అనమాట. కంటిన్యూ స్టిర్గా కలపండి. సో మీకు ఇట్లా వస్తుంది. సో దీన్ని మనం ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసి వదిలేద్దాం. మీకు ఇలా వస్తుంది. నేనైతే పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాను, కొద్దిగా మంచి ఫ్లేవర్ వస్తుందని చెప్పి. సో పుదీనా కూడా యాడ్ చేసుకొని కొద్దిగా కలపండి. సో మటన్ కీమా కూడా చాలా ఈజీ గాయ్స్ ఇది, ఎందుకంటే ఏదో పెద్ద వంట ఏం కాదు. సో దీంట్లో నేను కారము, ధనియాల పొడి ప్లస్ సాల్ట్ వేసేస్తాను. చూసారు కదా, అది కూడా 1-2 స్పూన్స్ సరిపోతుంది. సో అవి వేసుకొని కలపండి. ఒక 5 మినిట్స్ దీన్ని మీరు ఇట్లనే స్టవ్ మీద ఉంచుకుంటే ఇది మన రెసిపీ అయిపోతుంది అనమాట. మీరు దీన్ని రైస్లోకైనా చపాతీలోకైనా మీరు తినచ్చు. సో ఇందాక మీట్ మసాలా నేను మర్చిపోయాను ఫ్రెండ్స్. సో ఇది కూడా కొద్దిగా వేసుకోండి, మంచి మీకు టేస్ట్ కూడా వస్తుంది. వేసేసాక 2 మినిట్స్ మీరు స్టవ్ మీద ఉంచితే మన మటన్ కీమా రెసిపీ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, అంటే దీంట్లో ఎక్స్ట్రా ఏం లేదు. ఇది రైస్లో కానీ మీరు చపాతీలో కానీ తినచ్చు. గార్నిష్కి నేను కొత్తిమీర కట్ చేసుకొని వేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఇది చాలా సింపుల్ స్టైల్లో నేను మటన్ కీమా చూపించాను. సో మరిన్ని వీడియోస్తో నేను మళ్ళీ మీకు ఇక్కడికి వస్తాను. మన ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే ఈ రెసిపీ అవసరం పడుతుందో వాళ్ళకి షేర్ కూడా చేయండి గాయ్స్.